I'm falling in love with. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వచ్చేసి వ్లాగ్లో మా తమ్ముడు రష్యా నుంచి వస్తున్నాడు అనమాట. సో అది షూట్ చేద్దాం అనుకున్నా. నేను మా డాడీ స్టార్ట్ అయిపోయాం అనమాట మా తమ్ముడిని పిక్ చేసుకోవడానికి. ఇప్పుడు మేము ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం. ఎయిర్పోర్ట్ మా ఇంటి నుంచి జస్ట్ ఒక 15 మినిట్స్ దూరం అంతే. ఆ 15 మినిట్స్లో మేము ఎయిర్పోర్ట్ రీచ్ అయిపోతాం. ఓకే గైస్, ఇది సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే ఊరికే అరుస్తుంది. సో ఎయిర్పోర్ట్కి నేను మా డాడీ మాత్రమే వెళ్తున్నాం. మా మమ్మీ ఇంట్లో ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారు అనమాట. ఇప్పుడు ఆల్రెడీ 9:40 అయింది. మా తమ్ముడు ఫ్లైట్ 10కి ల్యాండ్ అవుతుంది, 10:05కి. వాడు లగేజ్ పిక్ చేసుకొని వచ్చినప్పటికి ఒక 10:15, 10:20 అవ్వచ్చు. లాస్ట్ టైం అయితే మేము ఒక మోర్ దాన్ 30 మినిట్స్ వెయిట్ చేసాం కదా. లాస్ట్ టైం 30 మినిట్స్ కన్నా ఎక్కువ వెయిట్ చేసాం. సో ఈరోజు వాడి లగేజ్ వచ్చి దోహాలో ఉండిపోయిందంట. వాడు తీసుకోవడానికి అవ్వలేదు. ఐ మీన్ ఎయిర్లైన్స్ వారు లోడ్ చేయలేదు బికాస్ వాళ్ళ ప్రీవియస్ కనెక్టింగ్ ఫ్లైట్ ఏమో డిలే ఉంది. సో దోహాలో వాళ్ళ లగేజెస్ ఉండిపోయాయి, వీళ్ళ ఫ్రెండ్స్వి కూడా. ఒక 3 డేస్లో మళ్ళీ లగేజ్ పంపిస్తారంట వైజాగ్ ఎయిర్పోర్ట్కి. ఇప్పుడైతే నేను మా డాడీ స్టార్ట్ అయిపోయాం. డాడీ అలాగా నీట్గా చెప్పు. హాయ్ గైస్, సాయం తీసుకురావడానికి వస్తుంది. చెప్పు. హాయ్ గైస్, మా సాయం తేడానికి వెళ్తున్నాం అండి. ఆల్రెడీ మా ఇంట్లో ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోయి మా తమ్ముడు వస్తున్నాడు. నిన్న ఆల్రెడీ నేను కేక్ చేశాను అనమాట మా తమ్ముడు కోసం. ఇది వచ్చినప్పుడు కూడా అలాగే చేసేవాళ్ళం గైస్. ఇది కూడా నా కూతురు నేను వచ్చినప్పుడు ఏం చేయలేదు గైస్, ఎందుకంటే నేను అంత దూరం నుంచి ఎప్పుడు రాలేదు. నేను జస్ట్ వైజాగ్, రాజమండ్రి, విజయవాడ, హైదరాబాద్. ఒకవేళ అలాంటప్పుడు వచ్చినా కూడా నేను సండేస్ వస్తే మాక్సిమం నాన్ వెజ్ తినను కదా. మాక్సిమం వెజ్ తినే డేస్లోనే వచ్చేదాన్ని. సో ఎంత ప్రిపరేషన్ లేదు. ఇప్పుడు మేమందరం సండే నాన్ వెజ్ తినడం స్టార్ట్ చేస్తాం. సో ఈరోజు చికెన్, మటన్ అంతేనా? ఫిష్, ప్రాన్స్ అవేం లేవా? ఎందుకు తినేసరికి చికెన్, మటన్, చికెన్, ఇది లేవర్ నాకు ఇష్టం. ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను. యాక్చువల్లీ భోగాపురం ఎయిర్పోర్ట్ స్టార్ట్ చేయాల్సింది ఉండే, కానీ అది స్టార్ట్ చేయలేదు. ఎందుకో కొన్ని రీజన్స్ వల్ల అది పాజ్ చేశారు. సో మా ఇంటికి ఈ ఎయిర్పోర్ట్ అయితే చాలా దగ్గర, ఒక 15 మినిట్స్ అనమాట. భోగాపురం అయితే మనకు 1.5 అవర్ పడుతుంది కదా, ఒక 1.5 అవర్ అయ్యేది. సో మేబీ మా తమ్ముడు రిటర్న్ వెళ్ళేటప్పుడు భోగాపురం స్టార్ట్ చేస్తారేమో. రిటర్న్ వెళ్ళేటప్పుడు భోగాపురం డ్రాప్ చేయాలి. కానీ ఇప్పుడైతే పికప్ వైజాగ్ ఎయిర్పోర్ట్ ఇస్ వెరీ నియర్ టు అవర్ హౌస్. ఎస్. సో గైస్, మనం పెట్రోల్ బంక్ అయితే వచ్చాం పెట్రోల్ ఫిల్ చేయడానికి. మా డాడీ నన్ను పెట్రోల్ కొట్టించమంటున్నారు గైస్. నా దగ్గర డబ్బులు లేవని చెప్పాను. గైస్, మీకు నా కళ్ళల్లో నీళ్ళు కనిపిస్తున్నాయా? నన్ను నైట్ పడుకోనివ్వలేదు గైస్ మా పేరెంట్స్. యాక్చువల్గా నైట్ నేను 1కి పడుకున్నా సిరీస్ ఏదో చూసుకొని. 2:30కి మా డాడీ లేపి వాడికి ఫోన్ రీఛార్జ్ చేయంట. వాడికి ఆల్రెడీ నేను రీఛార్జ్ చేసే పడుకున్నా. వాడికి సిగ్నల్ రాకపోతే నా తప్ప? చెప్పు రాజ్. ఇంకా మళ్ళీ పొద్దున్నే 7కి లేపేశారు. నన్ను 7 o'clock లేపేశారు గైస్. నేనేదో ఫ్లైట్ డ్రైవ్ చేయాలన్నట్టు. నైట్ 1 కల్లా పడుకున్నాను. లేపేశారు 2:30కి. వాడికి రీఛార్జ్ చేయని. వాడికి ఆల్రెడీ రీఛార్జ్ చేసి నేను పడుకున్నా. వాడికి సిగ్నల్ రావట్లేదని మా డాడీకి కంప్లైంట్ ఇచ్చాడంట నైట్ 2:30కి. మా డాడీ నన్ను వచ్చి అసలు సిగ్నల్, వాడికి రీఛార్జ్ చేయలేదంట. రీఛార్జ్ చేశాను అని అంటే వెళ్ళిపోయారు. ఇంకా మళ్ళీ వచ్చి వాడికి ఫోన్ అవ్వట్లేదంట అంటారు. అప్పుడు ఫోన్ రీస్టార్ట్ చేయు లేదా స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేయని అడ్వైస్ ఇచ్చాను. అప్పుడు మళ్ళీ పనిచేసింది అనుకుంటా. ఒక 1/2 అవర్ ఉండి మిస్డ్ కాల్ ఇచ్చాడు మా తమ్ముడు నాకు. ఇంకా నేను కాల్ చేయలేదు రిటర్న్లో.
ఇంకా తర్వాత మళ్ళీ మార్నింగ్ 7కి లేపేశారు. ఏదో నేనే ఫ్లైట్ డ్రైవ్ చేయాలన్నంత ఆతృతతో లేపేశారు నన్ను. మా డాడీ ఇవాళ మా తమ్ముడు వస్తాడని చెప్పి ఇంకా లేచి కొంచెం సేపు అలా కూర్చొని రెడీ అయ్యాను. 9 కల్లా 9:30 కల్లా రెడీ అయ్యాను. 9:40కి స్టార్ట్ అయ్యాం. ఇప్పుడు 9:50 అయింది. ఇంకొక 5 మినిట్స్లో మేము ఎయిర్పోర్ట్లో ఉంటాం. 5 మినిట్స్ చాలు కదా డాడీ ఎయిర్పోర్ట్కి. 5 మినిట్స్లో ఎయిర్పోర్ట్లో ఉంటాం. మేము వెళ్ళి అక్కడ భజన చేసుకుంటాం. మా తమ్ముడు అప్పుడు వస్తాడు. ఇప్పుడు మనం ఎంతసేపు అక్కడ వెయిట్ చేయాలి చెప్పు? అదే అయితే రైట్ టైం. వాళ్ళకి ఈసారి లగేజ్ లేదు కాబట్టి డైరెక్ట్గా వచ్చేస్తాడేమో. ఎంత కాదనుకో 10:15 కల్లా వస్తాడా? 10:15 అని మేము అంచనా వేస్తున్నాము. చూద్దాం మా తమ్ముడు ఏ టైంకి వస్తాడో. ఓకే గైస్, మా తమ్ముడిని మీట్ అయ్యాక చూపిస్తాను మళ్ళీ. గైస్ ఎయిర్పోర్ట్కి వచ్చేసాం ఆల్రెడీ. 5 మినిట్స్ అన్నా కానీ 5 మినిట్స్ కన్నా ఫాస్ట్గానే వచ్చాం కదా డాడీ. మెసేజ్ పెట్టాడా? రీచ్డ్ వైజాగ్ గైస్ అని పెట్టి డాన్స్ చేస్తున్నారు పెట్టి. గైస్ మా తమ్ముడు వైజాగ్ వచ్చాడు. వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ చేశాడు రీచ్డ్ వైజాగ్ అని చెప్పి. మేము డిపార్చర్స్ దగ్గరికి వచ్చామని చెప్పాం. ఇటు సైడ్ వాళ్ళ దగ్గర పార్క్ చేసుకో. నో పార్కింగ్ ఎక్కడ? ముందుకు వెళ్ళాలనుకుంటా డాడీ. వాళ్ళు బయటకు వచ్చారా రాలేదా అసలు? ఫోన్ చేయి. నీ ఫోన్ ఏది? వీళ్ళు మేబీ ల్యాండ్ అయినట్టున్నారు. ఇంకా కాల్ చేయి. దిగిపోయావమ్మా? ఇంకా దిగాల? ఇంక రాలేదు బయటకి? ల్యాండ్ అవ్వలేదాడు? ల్యాండ్ అయిపోయింది కదా. అయితే ఇక బయటకి ఇంకా పార్కింగ్కి వెళ్ళను. బయట ఉన్న కార్ పెట్టుకుని వచ్చి బయట. నేను లావ్ అయ్యానా? ఎవరు అనుకుంటున్నాను దగ్గర నేను కన్ను పెట్టలా, నువ్వు సన్నం అయిపోయావు. ఈ డోర్ రాదు. Let's go. Guys, mommy ఏడుస్తుంది. ఏ అంట దోశ వేసి అడిగి చికెన్ అయిపోయింది, మటన్ అయిపోయింది. దోశ మంచి స్మెల్ వస్తుంది. నార్మల్గా ఉండేవా లేకపోతే ఎయిర్ ఫ్రైర్లో పెట్టావా? ఫ్రై ఇంకా చేయలేదు, అది ఇంకా ఫ్రిడ్జ్ లో పెట్టేసాడు. మ్యారినేట్ చేసాం. గైస్ మేము టెంపుల్కి వెళ్తాం, నేను మా డాడీ. అమ్మవారి చీర ఇవ్వడానికి. నువ్వు చెప్పలేదు తర్వాత నాటకాలు చేయగా. and realized I did not give you a proper outro, so I'm here to give you a proper outro. మేము మా తమ్ముడిని పిక్ చేసుకొని వచ్చాక వాడు అసలు కెమెరా ముందు అస్సలు కంఫర్టబుల్ కాదు. ఇంకా నేను ఎలా అలా 2 clips షూట్ చేయగలిగాను వాడివి. అండ్ ఆల్సో హీ ఈస్ నాట్ హ్యాపీ విత్ దాట్, బట్ ఐ డోంట్ కేర్. అండ్ ఇంటికి వచ్చేసాం. నేను డాడీ కిందనే ఉండిపోయాం కార్ పార్క్ చేస్తూ. అండ్ మా తమ్ముడు ఫాస్ట్గా పైకి వచ్చేసాడు అనమాట. పైకి వచ్చేసి మా మమ్మీని మీట్ అయ్యాడు. మా మమ్మీని మీట్ అయ్యి ఇద్దరు ఎమోషనల్ అయిపోయారు. ఐ కుడ్ నాట్ క్యాప్చర్ దట్ మూమెంట్ బికాస్ ఐ వాజ్ ఇన్ ద సెల్లార్ లైక్ పార్కింగ్ ద కార్. అండ్ దాని తర్వాత మా తమ్ముడు ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు. నేను డాడీ ఇంకా టెంపుల్కి వెళ్ళామంట. యాక్చువల్లీ ప్లాన్ ఉండే అంటే ఫస్ట్ టెంపుల్కి వెళ్ళి తర్వాత తమ్ముడిని పికప్ చేసుకుందామని. బట్ చాలా లేట్ అయిపోయింది. నేను రెడీ అయినప్పటికే 9:30 అయిపోయింది. మా తమ్ముడు 10కి ల్యాండ్ అవుతాడు. సో మేము ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి.
అందుకే ఫస్ట్ తమ్ముడి దగ్గరికి వెళ్ళాము. తమ్ముడి దగ్గరికి వెళ్ళి వాడిని పిక్ చేసుకొని ఇంట్లో వాడిని డ్రాప్ చేసేసి ఇంక నేను డాడీ బైక్ మీద టెంపుల్కి వెళ్ళాము అనమాట. యాక్చువల్లీ అమ్మవారికి చీర ఇచ్చేది ఉండే, చీర మొక్కుకున్నారు మమ్మీ ఇస్తారని. సో అది పెట్టడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక 1 hour అయింది టెంపుల్ దగ్గర. ఇంటికి వచ్చినప్పటికి మా తమ్ముడు టిఫిన్ చేసేసాడు. సో నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేసాను. ఇట్ వాజ్ దోస అండ్ చికెన్ కర్రీ దట్ డే. అండ్ తర్వాత మా అమ్మమ్మ వచ్చారనమాట. ఇంకెవరో ఒకరు వస్తూ ఉన్నారు మా తమ్ముడిని చూడడానికి. My brother is so close to everyone and special to everyone in the family because he is the youngest child. So till last 15 years he was the youngest one, and like 5 years back మా మామయ్యకి కూతురు పుట్టింది. సో షీఈస్ ద యంగెస్ట్ వన్ నౌ. బట్ అప్పటి వరకు 15 years వాడిని చిన్నపిల్లాడిగా చూశారు కాబట్టి ఎవ్రీ వన్ లవ్స్ హిమ్ అండ్ ఎవ్రీ వన్ స్టిల్ ట్రీట్స్ హిమ్ లైక్ అ స్మాల్ కిడ్. అండ్ దెన్ ఇంటికి వచ్చాక టిఫిన్ చేసేసాం. ఇంకా అమ్మమ్మ వాళ్ళు వస్తూ ఉన్నారు. దాని తర్వాత మా తమ్ముడు ఫ్రేమ్ ఇరిగిపోయింది అనమాట. అంటే స్పెట్స్ది ఈ సైడ్ లెగ్ ఇరిగిపోయింది. అది రష్యాలో ఉన్నప్పుడే ఇరిగిపోయింది. సో ఇప్పుడు వచ్చి నేను మా తమ్ముడు లెన్స్ కార్ట్కి వెళ్ళాము. వెళ్ళి ఫ్రేమ్స్ ఆర్డర్ చేసాం. లైక్ 2 స్పెట్స్ ఆర్డర్ చేసుకున్నాడు వాడు. ఇంకా ఆర్డర్ చేసి ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చాక లంచ్ చేసాం. లంచ్ వాజ్ చికెన్ కర్రీ, చికెన్ తందూరి, మటన్ కర్రీ, రసం అండ్ బగారా. అది అయిపోయాక ఇంకా ఫుల్గా పడుకున్నాం అనమాట. మా తమ్ముడికి అస్సలు నిద్ర లేదు. బికాస్ వాడు స్టావ్రోపాల్ నుంచి ఇండియా రావడానికి టోటల్ 3 to 4 days జర్నీ చేశాడు. సో వాడికి పాపం బ్యాండ్ బాజా భారత్ అయిపోయింది. బికాస్ స్టావ్రోపాల్ నుంచి మాస్కో వరకు వాడు బస్సు వెళ్ళారు. మాస్కో నుంచి దోహాకు ఒక ఫ్లైట్, దోహా నుంచి కోల్కతాకు ఒక ఫ్లైట్, కోల్కతా నుంచి వైజాగ్ ఒక ఫ్లైట్. సో ఇన్ని ఫ్లైట్స్ మారొచ్చినప్పటికీ వాడికి నిద్ర లేదు, ఫుడ్ లేదు, ఏం లేదు సరిగ్గా. సో చాలా టైర్డ్ అయిపోయి ఇంక తినేసి వాడు పడుకున్నాడు. వాడితో పాటు మేము కూడా పడుకుంటాం. నేను కూడా ఒక 3 hours పడుకున్నాను అనుకుంటా. వాడు ఈవినింగ్ 7కో ఎంతకో లేచాడు. వాళ్ళు లేచినప్పటికీ ఇంకా నేబర్స్ వచ్చారనమాట వాడిని చూడడానికి, లైక్ మాట్లాడడానికి, కనుక్కోవడానికి ఎలా ఉన్నాడు ఏంటి అని. సో వాళ్ళతో కూర్చొని కొంచెం సేపు మాట్లాడడం. అది అయిపోయిన తర్వాత లంచ్ చేసాం. డిన్నర్ చేసాం. డిన్నర్ అయింది. మళ్ళీ నేను మా తమ్ముడు సోది చెప్పుకుంటూ పడుకున్నప్పటికీ లేట్ అయిపోయింది. సో దిస్ వాజ్ ఆల్ అబౌట్ దట్ డే. అండ్ వీఆర్ సో హ్యాపీ మై బ్రదర్ ఇస్ హియర్. అండ్ దాని తర్వాత చెప్పా కదా మీకు మా తమ్ముడు లగేజ్ రాలేదని చెప్పి. సో 3 days తర్వాత వెళ్ళి లగేజ్ కూడా తెచ్చుకున్నాం. మా తమ్ముడు నాకు ఒక జాకెట్ తెచ్చాడు ఫ్రమ్ రష్యా అండ్ చాక్లెట్స్ కూడా తెచ్చాడు. బట్ నాకు రష్యన్ చాక్లెట్స్ అస్సలు ఇష్టం లేదు, ఎందుకో తెలీదు. బట్ ఐ డోంట్ లైక్ రష్యన్ చాక్లెట్స్. నా ఫ్రెండ్స్ ఉన్నారు లైక్ ఫ్రమ్ US అండ్ UK. వాళ్ళు ఇచ్చిన చాక్లెట్స్ నాకు నచ్చాయి కంపేర్ టు రష్యన్ చాక్లెట్స్. యా, this is my opinion, guys. And yes, that's it for this vlog. If you like this vlog, please do like, share and subscribe to my channel. Bye bye. fall in